డాబర్ డాగ్ కంటే డీప్ గా స్మెల్స్ వస్తున్నావు. అక్కడ ఒక శవం ఉందిరా. అన్న వాసన చూసి ఏ సెంట్ ఏంటో చెప్పేవాడిని చూశాను కానీ వాసన చూసి శవం అక్కడ ఉందో చెప్పేవాడిని నిన్నే చూస్తున్నానన్న. రారా ఇంకా చూపిస్తాను. నాన్న లేనన్నా నాన్న అవి అప్పుడు గొడవలతో వేసేసారా? నువ్వు గొట్టలు పడావు కదా అందరూ అదే వాడతారేట. నువ్వు ఊరుకోరా. అది కాదండి, నువ్వు ఉండవయా, నీకు తెలియదు. అసలు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించావు, లేకపోతే ఏమైపోతుంది? అరే అమ్మఒడి 15,000 రూపాయలు ఇచ్చావు, 20,000 ఇచ్చావు, 30,000 ఇచ్చావు, 50,000 ఇచ్చావు. అరే లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చావురా. అసలు ప్రభుత్వం అంటే బటన్ నొక్కి మొత్తం నువ్వే నొక్కేసావు కదన్నా. జనాలకు మాత్రం బఠానీలకు మిగిలే డబ్బు. అరే నీతో నేను మాట్లాడను రా, నేను శవంతో మాట్లాడుకుంటా. ఇదిగో మన ప్రభుత్వంలో చచ్చిపోయావా? ఈ ప్రభుత్వంలో ఎలా చచ్చిపోతావు? ఈ ప్రభుత్వాన్ని పరిశీలించావా? అమ్మఒడి 15,000 ఎలా అనుకున్నావు? ఇదిగో నీ 10,000 అడుగు, ఈ ప్రభుత్వం అడుగు, ప్రశ్నించు. ఇదిగో నా చేయి తాగంగానే శవం బతికింది. ఏంటండి బతికేది అని చచ్చిపోతాయి కదా. మరి ఏమైంది? అందుకని పడిపోయి అంతే. వేరే శవం చూసుకుంటా.